దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తుంది కదా, ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వడానికి మీరు వెనకడుతున్నారు? ఒక పక్క మీరు దీంట్లో అక్రమాలకు సంబంధించి ఇంకా బయట పెట్టకుండా, ఎవరిని అరెస్ట్ చేయకుండా, అటు సిబిఐ కూడా అప్పచెప్పకుండా ఉంటే రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా పబ్లిక్ కూడా. మనం అందరం వాస్తవాన్ని ఆలోచన చేయాలి. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏదైతే ఏజెన్సీ ఉందో, జాతీయ సంస్థల ద్వారానే కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ జరుగుతుందనేది వాస్తవాన్ని గ్రహించాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుని జరుగుతుంది అనేది వాస్తవం మనందరికీ తెలుసు. దాంతోపాటుగా అక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులను ఒకరొకరిగా పిలిచి ఎంక్వైరీ చేస్తుందా లేదా అనేది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. దాంతోపాటుగా ఇందాక మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ గారు చెప్పినట్టుగా, ఎస్, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత 33 యూట్యూబ్ ఛానళ్లను ఎంగేజ్ చేసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 9.5 సంవత్సరాల్లో కనీసం టీఎస్పీఎస్సీ దాలా ఉద్యోగాలు భర్తీ చేయకుండా తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని అగౌరవపరిచినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు గౌరవ కేసీఆర్ గారిని. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయడానికి ₹1,00,000 ఎన్ని సంవత్సరాలు గడిపి చేసినరో, రైతులు తెలంగాణ రాష్ట్రంలో రైతులు చనిపోతే కనీసం పరామర్శించకుండా పక్క రాష్ట్రాల్లోకి వెళ్లి డబ్బులు ఏ విధంగా పంచారో మనం అందరం కూడా వాస్తవాన్ని పంచాలి. దురదృష్టం ఏంటంటే గురుకులాల్లో విద్యార్థులు చనిపోవడం అనేది చాలా శోచనీయ అంశం. మనం అందరం కూడా దానికి అందరం కూడా విచారణ వ్యక్తం చేయాల్సింది. కానీ వాటన్నిటికీ గతంలో ఉన్నటువంటి ఏజెన్సీలు ఎవరైతే ఉన్నాయో కాంట్రాక్ట్ విధానం ద్వారా వారందరినీ మార్చవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని మీద సమీక్షిస్తూ దానికి కావలసినటువంటి హైజెనిక్ మెను గాని, వారికి కావలసినటువంటి అవసరాలు ఏ విధంగా తీర్చాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం వారందరికీ కూడా చరిత్రలో ఎప్పుడు లేనట్టు 40% వాళ్ళ డైట్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి వారికి నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేసిన చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా మరి సోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం గురుకులాల్లో అద్దెలో ఉన్నటువంటి ఆ భవనాలకు రెంట్ కూడా చెల్లించినటువంటి పరిస్థితి, ఇది నిజం కాదా అనేది మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ వాస్తవాలా కాదా? దాంతో పాటుగా కనీసం మన మిత్రులు ఇందాక చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు భారతదేశంలో ₹1,000 కోట్ల ఆవిరైనప్పుడు మరి భారతదేశ ప్రజలకు ఆ ఆవిరైనటువంటి మదుపరుల యొక్క డబ్బులకు సమాధానం చెప్పాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? అందుకనే ఒక ప్రతిపక్ష పార్టీగా జేపీసీ వేయాలా, జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ వేయాలా, నిజ నిర్ధారణ చేయాలా, మదుపరులకు ఆత్మవిశ్వాసాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా డిమాండ్ చేస్తే ఇప్పటికి కూడా దాని మీద జేపీసీ వేయకుండా తాత్సర్యం చేస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారా కాదా? మేమిద్దరం మాకిద్దరన్నట్టుగా ఆదాని మోడీని భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆగర్భ కోటీశ్వరులు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీదా కాదా? అందులో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా మా ఏఐసిసి అధ్యక్షుల పిలుపు మేరకు గవర్నర్ గారికి మా యొక్క విమర్శలు వేయడానికి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేసినాం. కానీ అదే బీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎందుకు డిమాండ్ చేయట్లేదు? భారతీయ జనతా పార్టీ ఎందుకు జేపీ చేయట్లేదు? మరి జమిలీ పైన జేపీ చేశారు. మరి భారతదేశ ప్రజలు నష్టపోతుంటే, ₹1,000 కోట్ల నష్టపోతుంటే పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందా లేదా? అది వారి బాధ్యత కాదా? ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం విద్యార్థుల పట్ల గాని, విద్య పట్ల గాని టాప్ ప్రయారిటీ ప్రజాప్రభుత్వం. కంక్లూడ్ చేయాలి, మనకు టైం తక్కువ ఉంది, షార్ట్ గా కంక్లూడ్ చేయాలి ప్లీజ్. జయరామ్ గారు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. జయరామ్ గారు టైం తక్కువ ఉంది, షార్ట్ గా కంక్లూడ్ చేయాలి ప్లీజ్. ఒకటి, ప్రభుత్వాలు అంటే పాలకులుగా ఉన్నప్పుడు ప్రజలు ఎవరికి ప్రభుత్వాలకు గుర్తుకు రాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రము ప్రజల పట్ల వీళ్ళు ఒక విప్లవీరులాగా బిహేవ్ చేయడం అనేది ఈ రోజు బాధాకరమైన విషయం. 2020 ప్రకారం కనుక 2020 ప్రకారము నూతన విద్యా విధానం చట్టము ప్రకారము డెఫినెట్ గా నిర్బంధ విద్య ఇవ్వాలి. ప్రతి విద్యార్థి హెల్త్ పరమైన అంశాలు కానీ, ఎడ్యుకేషన్ పరమైన అంశాలు కానీ ప్రభుత్వం పూర్తి బాధ్యతలు చేపట్టాలనేది ఉంది. కానీ ఆ విద్యా విధానం లోపలనే మన దగ్గర తెలంగాణ లోపల 9,000కు పైచిలకు స్కూళ్లను జీరో అడ్మిషన్ పేరు మీద క్లోజ్ చేశారు. సో అది పాపం కాదా? ఆ 9,000 స్కూళ్లను క్లోజ్ చేసి 1000 రెసిడెన్షియల్ స్కూళ్లను ఓపెన్ చేసినామని చెప్పారు. అంటే 9,000 స్కూల్ ఎక్కడ, 1000 స్కూల్ ఎక్కడ? ఈరోజు ఏ స్కూళ్ళకైతే వెళ్తున్నారో ఏ రాజకీయ నాయకుడు కూతురు కానీ కొడుకు కానీ పోవటం లేదు. లేదు అనుకుంటే ఈ బ్యూరోక్రాట్స్ పిల్లలు పోవట్లేదు, ఏ డాక్టర్ల ఇంజనీర్ల పిల్లలు పోవట్లేదు, ఏ లెక్చరర్ల టీచర్ పిల్లలు కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో లేరు.
నిరుపేద బిడ్డలు ఉన్న ఆ స్కూళ్లను ఈ రోజు పునరుద్ధరించాలి, నిరుపేదలు వెళ్లే హాస్పిటల్ పునరుద్ధరించాలి అనేది ఈ రోజు పాలక పక్షానికి ప్రతిపక్షానికి సోయి లేకుండా ఉన్నది. నేను పదే చెప్తున్నాను, ఈ రోజు హాస్పిటల్ విషయాలు గాని విద్యా పరమైన విషయాలు గాని గత కొన్ని సంవత్సరాలుగా, నాట్ ఈవెన్ 1 or 2 days, కొన్ని సంవత్సరాలుగా ఇదే విషయాన్ని ప్రజల ముందు, ప్రభుత్వాల ముందు పెడుతుంటే ఏ ప్రభుత్వానికి సోయలేదు, గత ప్రభుత్వానికి సోయలేదు, ఈ ప్రభుత్వానికి సోయలేదు. ఆ విధానాన్ని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ రోజు కార్పొరేటివ్ సిస్టాన్ని మీరు ఎంకరేజ్ చేసిన విధంగానే ఉన్న తప్పితే ఈ రోజు ప్రజా శ్రేయస్సు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రజల కోసమైనా ఉపయోగపడే విధంగా ఉన్నాయా అంటే జీరో. అంటే ఈ రోజు చచ్చిపోతున్న పిల్లలని చచ్చిపోతున్నారు అని చెప్తుంటే దాన్ని కూడా రాజకీయం చేయాలనేది ఆ ప్రయత్నంలో భాగంగానే మాట్లాడుతున్నారు తప్పితే ఇక్కడ చచ్చిపోతున్నారు కాబట్టి డెఫినెట్ గా గత పాపాల లోపల ఉన్న తప్పులను సరిదిద్దుకోవాలి, సరిదిద్దాలి, ఇప్పుడు అదే తప్పులను సరిదిద్దాలి అనేదాన్ని ఎవరు మాట్లాడతలేరు. ఇది కదా మాట్లాడాల్సింది. అంటే ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ కళ్ళు మిన్ను కాకుండా మీరు మాట్లాడుతున్నారు, ఓకే జయరాం గారు మనకు టైం తక్కువ ఉంది, ప్లీజ్ అర్థం చేసుకోవాలి. పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడమంటే ఇంతకంటే సతీష్ గారు ప్లీజ్. మేము చెప్పేది ఒకటే అండి, మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టి లోపలికి పంపాలని, జైలుకి పంపిస్తే మేము వెళ్తాం, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము ఎప్పుడు జైలుకి వెళ్తాం? మీరు నిజంగానే రైతులకు రుణమాఫీ మొత్తం చేయండి, మేము జైలుకి వెళ్తాం. నిజంగానే నిరుద్యోగాలకి మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, మేము జైలుకి వెళ్తాం. నిజంగానే మీరు రైతు భరోసా మళ్ళీ ఇమెలకండి సతీష్ గారు, ఓ పక్క జైలుకి వెళ్తా ఉంటున్నారు, వెళ్ళడానికి సిద్ధం ఉంటున్నారు, మళ్ళీ పథకాల కింద ప్రజలకు మీరు ఇవ్వండి. ఇప్పుడు మీకు ఏం కావాలి? మీకు పదవులు కావాలి,